అందరికీ నమస్కారం. నక్షత్ర విచారణ ఛానల్ కి స్వాగతం. తులా రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీ జీవితానికి అర్థం వచ్చే ఒక పెద్ద శుభవార్తని మీ జీవిత భాగస్వామి మీకు అందిస్తారు. ఆ శుభవార్త మీ జీవితాన్ని మార్చేస్తుంది. ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామిని సంతోష పెట్టడం కొరకు మంచి బహుమతులను అందచేయండి. వారికి ఇష్టమైనటువంటి కలర్ దుస్తులను కూడా బహుమతిని అందించడం ద్వారా చాలా శుభప్రదంగా ఉంటుంది. ఇద్దరి మధ్య ప్రేమానురాగాలు పెరగడానికి మంచి సంకేతాలు అయితే కనిపిస్తున్నాయి. ఉన్నటువంటి చిన్న చిన్న విభేదాలను పరిష్కరించుకోవడం ఉత్తమం. లేకపోతే చిన్న సమస్యలు పెద్దదిగా మారే అవకాశాలున్నాయి. కాబట్టి చిన్న సమస్యలను సమయం ఉన్నంత వరకులోనే మీరు వాటిని సమాప్తం చేసుకోవడమే మంచిది. ఈ రోజు ఈ రాశి వారు మాత్రము భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి జోక్యం మాత్రం అనుమతించకూడదు. కుటుంబ సభ్యుల మధ్య జరుగుతున్నటువంటి ఎప్పటి నుండో ఉన్నటువంటి ఒక సమస్య ఈ రోజు తొలగించబడడానికి మీరు చేసే ప్రయత్నంలో తప్పకుండా మీరు సఫలీకృతమవుతారు. మరి బంధువుల మధ్య ఉన్నటువంటి విభేదాలు కూడా పరిష్కరించుకోవాలి. కృషితో పనులు విజయవంతం అవుతాయి. కార్యాలయంలో మీరు నెట్వర్కింగ్ మీకు పెరుగుతుంది. సంపదను పెంచుకోవడంపై దృష్టి పెట్టడం ప్రారంభిస్తారు. కొత్త ప్రాజెక్టులో పనిచేసే అవకాశం పొందే అవకాశాలు ఉన్నాయి. వైవాహిక జీవితంలో సంతోషకరమైన వాతావరణం కలిగి ఉంటారు. విద్యార్థులకు శుభవార్త అందుతుంది. మీ పనితీరు చాలా బాగుంటుంది. కెరీర్ లో మార్పులు అనేవి కలుగుతాయి. పెండింగ్ పనులను పూర్తి చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. పూర్వీకుల ఆస్తి నుంచి ఆర్థిక లాభం కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆస్తి సంబంధిత వివాదాల నుంచి ఉపశమనం అనేది లభిస్తుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. యోగా, వ్యాయామము దినచర్యల భాగంగా మార్చుకోవాలి. కెరీర్ లో ఉన్నతాధికారుల మద్దతు లభిస్తుంది. విద్యార్థుల విద్యలో విజయాన్ని ఖచ్చితంగా సాధిస్తారు. సామాజిక హోదా పెరుగుతుంది. పాత స్నేహితులను కలిసే అవకాశం ఉంది. సామాజిక కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటారు. కుటుంబ జీవితంలో సమస్యలు తొలగిపోతాయి. ఈ రోజు మంచి రోజు అవుతుంది. రావలసిన డబ్బు కూడా తిరిగి వస్తుంది. మరి కెరీర్ లో మార్పులు ఉంటాయి. ఈ రోజు మీకు మంచి మార్పులు సంభవమవుతాయి. ఈ రోజు ఏ పని చేసినా కూడా ఖచ్చితంగా దాంట్లో విజయం మీదే అవుతుంది. ఆర్థికంగా మీరు ఆదాయం ఖర్చుల మధ్య సమతుల్యతను పాటించాల్సి ఉంటుంది. అనవసరమైన ఖర్చులను కూడా తగ్గించుకోవాలి. కుటుంబ జీవితంలో ప్రశాంతత అప్పుడు నెలకొంటుంది. కుటుంబ సభ్యులతో సాధారణంగా గడపడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇక ప్రేమ జీవితంలో ఉన్న సమస్యలను కూడా తొలగించుకునే ప్రయత్నంలో మీరు సఫలీకృతమవుతారు. మీ జీవిత భాగస్వామి తోటి వాదనలకు దిగకుండా ఉండడానికి ప్రయత్నించండి. ఆరోగ్య విషయంలో మాత్రం సమతుల ఆహారాన్ని సేకరించాలి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. తగినంత విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం. విద్యార్థులు చదువు పైన మరింత శ్రద్ధ పెట్టడం ద్వారా మాత్రమే విజయాన్ని సాధించగలుగుతారు. కొత్త ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. గతంలో చేసిన పెట్టుబడులు ఇప్పుడు మంచి ఫలితాలను కలిగిస్తాయి. ప్రేమ జీవితం కూడా సానుకూలంగా మారబోతుంది. మీ ప్రేమ భాగస్వామితో మరింత సన్నిహితంగా ఉంటారు. ఈ రోజు ఆరోగ్యం బాగుంటుంది. మానసికంగా, శారీరకంగా ఉత్సాహంగా ఉండడానికి చేసే ప్రయత్నాల్లో సఫలీకృతమవుతారు. అయితే ఈ రోజు రాశివారికి మాత్రము మరి చేసేటటువంటి పనులలో కొన్ని సవాళ్లను కూడా ఎదుర్కోవాల్సి రావచ్చు. కొంతమంది శత్రువులు ఉన్నారు అనే విషయాన్ని కూడా ఈ రోజు గుర్తిస్తారు. వారి నుండి ఎటువంటి హాని కలగకుండా ఉండడానికి ఈ రోజు 2 ముత్యపు శంఖాలను తీసుకొని వాటిని రాత్రిపూట నిప్పుల్లో కాల్చేసేటప్పుడు శత్రుల పేర్లను గురించి తలుచుకుంటూ కాల్చడం వలన మీకు ఎటువంటి శత్రుల నుంచి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ దరి చేరకుండా ఉంటుంది. ఎటువంటి హాని కలగకుండా ఉంటుంది. కుటుంబ సభ్యులతోటి కూడా మీ ప్రవర్తన ప్రేమానురాగాలతోటి ఉండడం జరుగుతుంది. జీవితంలో ఒడిదొడుకులు ఉండొచ్చు, కానీ అవి తొలగించుకోవడానికి మీరు గట్టి ప్రయత్నాలు అయితే ఈ రోజు చేస్తారు. ప్రేమ జీవితంలో ఉన్నటువంటి ఒడిదొడుకులు కూడా తొలగించబడతాయి. అనవసరమైనటువంటి ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోకుండా మీ పని మీద మాత్రమే మీరు శ్రద్ధ పెట్టాలి. కొత్త ప్రాజెక్టులు, బాధ్యతలు మీకు అప్పగించబడతాయి. దానివల్ల మీకు పేరు ప్రతిష్టలు పెరగబోతున్నాయి. ఆదాయం కూడా పెరుగుతుంది. కుటుంబ జీవితంలో ప్రశాంతత అప్పుడు నెలకొంటుంది. ఇక ఈ రోజు భాగస్వామితో వాదనలకు దిగకుండా ఉండడం అనేది చెప్పదగిన సూచన. తగినంత విశ్రాంతి తీసుకోవాలి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. విద్యార్థులు చదువుపై మరింత శ్రద్ధ పెట్టాలి. ఇలా చేసినట్లయితే గనక వారికి ఎటువంటి హాని అనేది, నష్టం అనేది దరిచేరకుండా ఉంటుంది. అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది. విద్యార్థులు ఖచ్చితంగా విజయం అనేది, శ్రమకు తగ్గ విజయం అనేది సాధించగలగదు. మంచి మార్కులు అనేవి సంపాదించడం సాధ్యమవుతుంది. మరియు పోటీ పరీక్షల్లో విజయం సాధించే అవకాశం కూడా ఉన్నది. ఈ రోజు రాశి వారి పనితీరు అందరు మెచ్చుకోవడం కూడా జరుగుతుంది. అనేక ప్రయోజనాలు కూడా పొందబోతున్నారు. దాంతో పాటు ఈ రోజు రాశి వారు తల్లిదండ్రుల
మీకు సంతోషాన్ని కలగబోతుంది. సంతానం నుండి తల్లిదండ్రులు శుభవార్తలు అందుకుంటారు. మరియు సంతానం లేని వారు సంతాన ప్రాప్తి కలిగే అవకాశాలు వారికి ఈ రోజు ఖచ్చితంగా కలుగుతాయి. వారికి ఉన్నటువంటి ఆందోళన అనేది ఈ రోజు తొలగించబడుతుంది. కార్యాలయంలో కూడా ఉన్నటువంటి ఒక శత్రువు, నీకు పని దగ్గర ఒక శత్రువు ఉన్నారనే విషయాన్ని ఈ రోజు గుర్తిస్తారు. వారి నుండి జాగ్రత్తగా ఉండడానికి తగు ప్రయత్నాలు కూడా చేస్తారు. ఈ రోజు రాశివారు ప్రేమ జీవితంలో మరి ప్రశాంతత నెలకొంటుంది. వివాహం కాని వారికి, అవివాహితులకు వివాహానికి మంచి సంబంధాలు అనేవి రావడం అనేది జరుగుతుంది. దాని వలన తొందరగా వివాహానికి సిద్ధంగా ఉన్నటువంటి వారికి వివాహం కూడా అవుతుంది. ఈ రోజు రాశి వారికి లక్కీ సంఖ్య కనుక చూసినట్లయితే కనుక ఈ రోజు లక్కీ సంఖ్య 7 మరియు లక్కీ కలర్ అయితే బ్రౌన్ కలర్. పరిహారంలో ఈ రోజు ఈ రాశి వారు మాత్రము మరి రామాలయాన్ని దర్శించాలి. శ్రీ రామనామ స్మరణం చేయట కారణంగా చాలా శుభప్రదంగా ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.